ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. అంతలో యెహోవా 9వ వచనము. కృతజ్ఞతాస్తుతి చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. ఎవరు ప్రార్థించారు? యోనా ప్రార్థన చేశాడు. ఎప్పుడు? చేప కడుపులో పడినప్పుడు. ఎందుకు పడ్డాడు? దేవుడు చెప్పిన పని చేయనందుకు దేవుడే ఆజ్ఞాపించాడు చేపకు, నువ్వు మింగు, నా దాసుని మింగు, కానీ నువ్వు అరిగించుకోవడానికి వీలు లేదని చెప్పాడు చేపకు. చేప అంగీకరించింది, దేవుని మాటకు లోబడింది. అయితే చేప కడుపులో 3 దినాలు అవస్థలు పడ్డాడు. చిమ్మ చీకటి, నీసు కంపు, ఎటు మెసలాలన్నా ముండ్లు గుచ్చుకుంటున్నాయి కడుపులో, చేప కడుపులో. కానీ ఆ సమయంలో ఆ బాధ కలిగినప్పుడు మొక్కుకున్నాడు అనమాట. కొన్ని మొక్కుబళ్ళు మొక్కుకున్నాడు యోనా. ఆ తర్వాత మొక్కుకున్న తర్వాతనే చేప కడుపులో మొక్కుకున్న తర్వాతనే దేవుడు చేపకు ఆజ్ఞాపించిన తర్వాత చేప ఒడ్డున వచ్చి కక్కి వేయంగానే యోనా చేప కడుపులో నుంచి బయటికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తాం కదా. దేవుని సరే మొక్కుబడులు చెల్లిస్తాం. ప్రభా, నాకు ఈ మేలు చేయి నాయన, ఈ మేలు చేస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తాను, మందిరానికి అవి ఇస్తాను, కానుక ఇంత సమర్పించుకుంటాను, ఇప్పటి నుంచి నేను క్రమంగా దేవుని సన్నిధికి వస్తానని ఎన్నో మొక్కుబడులు మొక్కుకుంటారు. కానీ అన్ని అవసరతలు గట్టెక్కిన తర్వాత ఆ తర్వాత అమ్మగారు లేరు, అమ్మ లేదు, బొమ్మ లేదు, ఇంకా ఏ మొక్కుబళ్ళు గుర్తు రావు, ఇంకా అయిపోయింది. ఎందుకు? సమస్య గట్టెక్కింది కాబట్టి. అలా చేయకూడదు. దేని బిళ్ళరా, నువ్వు ఏదైతే మొక్కుకుంటున్నావో అది నువ్వు నెరవేర్చే వరకు నీకు కలుగుతున్న శ్రమలు మాత్రం అవి తొలగిపోవు. దేవుని సన్నిధిలో నువ్వైతే ఏదైతే ఒడమడిక చేసుకున్నావో దాని ప్రకారం నువ్వు జీవిస్తే నీకే మంచిది. దేని బిళ్ళరా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోనా ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకే ఆ శ్రమ వచ్చింది. కానీ శ్రమలో నశించిపోలేదు, మొక్కుబళ్ళు చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకున్న తర్వాతనే మరి చేప కడుపు నుంచి బయట పడ్డాడు. కాబట్టి ఈ దినము ఈ మాటలు వింటున్న నీవు కూడా ఏవైతే నువ్వు మొక్కుబళ్ళు చేసుకున్నావో దేవుని సన్నిధిలో ఆ మొక్కుబళ్ళు చెల్లించు. తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. మొక్కుబళ్ళు అంటే ఇంకా ఏదేదో అనుకోవద్దు. ఒకవేళ ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయినా కూడా, ప్రభా నేను తిరిగి నీ సన్నిధిలో నేను ముందుకు సాగుతానన్నప్పుడు అది కూడా ఒక మొక్కుబడే కదా. మరి అటువంటి తీర్మానాలన్నీ కూడా నువ్వు నెరవేర్చవలసి వస్తుంది. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగు. దేవుడి కొద్ది మాటలు మనల్ని ఆత్మ మేలుగా దీవించును గాక. దేవా, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధిలో మొక్కుబళ్ళు మొక్కుకొని చెల్లించకుండా ఉన్నారంటే, ప్రభా ఆ మొక్కుబడి మొక్కుకున్న దానికంటే, ప్రభా చెల్లించకుండా ఉన్నదానికంటే మొక్కుకోకుండా ఉండడం మంచిది అంటున్నావు కనుక నీ బిడ్డలు ఎవరైతే ఈ విధంగా ఉంటున్నారో వారిని దర్శించండి నాయన. యోనా వల్లే ప్రార్థించుకొని సమస్య నుంచి పరిష్కారం పొందుకొనుటకు నీ బిడ్డలకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.